Others, the ultimate talent show. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. వెల్కమ్ టు అదర్స్. మనిషి తలుచుకుంటే అసాధ్యం అనేది ఏదీ లేదు అని ప్రూవ్ చేస్తున్న ఏకైక షో అదర్స్. ఆంధ్రప్రదేశ్ అమెరికా అని తేడా లేకుండా తెలుగు వాళ్ళంతా అదర్ హో అంటున్న షో అదర్స్. మీ ఎక్స్పెక్టేషన్స్ కి డబుల్ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మరి అదర్స్ అనడానికి మీరు రెడీయా? So why late? Let's welcome our lovely judges. ఏంటమ్మా? ముగ్గురు జడ్జెస్ కదా మాస్టర్? అవును, ముగ్గురు. ఇక్కడ చైర్ ఖాళీగా ఉంది కదా? ఖాళీగా ఉందంటావేంటి శ్రీ? కాంట్ యు ఫీల్ ఇట్? ఒక కొత్త ఎనర్జీ రాబోతుంది, ఒక మెగా పవర్ రాబోతుందని నీకు అనిపించట్లేదా? None other than the mega brother భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, రక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో, నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి. రాఘవ్ గారు, అదర్ స్టేజ్ నిజంగా ఇప్పుడు రేంజ్ లో ఉండబోతోంది. ఈటీవీ అదర్స్ కొన్ని ఎపిసోడ్స్ చూశాను. తెలుగు బుల్లితెర మీద ఒక కొత్త ప్రోగ్రామ్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కేవలం ఒక పర్టికులర్ డ్యాన్స్ లాగే కాకుండా అన్ని రకాల టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఒక కొత్త రకమైన టాలెంట్, మనం ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి రకరకాలైనటువంటి విన్యాసాలని, టాలెంట్స్ని వాట్నాట్ జడ్జిగా రావటం ఎంత విషయమో దానికి మించి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏం చూడబోతున్నాం. సో నాకు ఒక జడ్జిగా కంటే కూడా ఒక ప్రేక్షకుడు ఎక్కువ ఎంజాయ్ చేస్తా వచ్చాను ఇక్కడికి. సో మా ఈ అదర్స్ ఇక మెగా అదర్స్ గా రాబోతోంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు, వణక్కం కప్లింగ్ మీద దడదడ పాంపిల్ల బెల్లబెత్తర బెల్లం బెసికి ఎంత పనింది ఎంత చాట. మళ్ళీ కేరళ వెళ్ళావా? యా, సమ్మర్ కి సమ్మగా ఉంటదని చెప్పి కేరళ వెళ్ళావు. ఊపుకుంటూ వచ్చేసావా లేకపోతే నా కోసం ఏమైనా తెచ్చావా? నీకోసం అదిరిపోయే తడదం తొడదం తడదం తడదం తీసుకొచ్చాను. తగడదం ఏంటది? నేను సౌపర్ణిక కళాక్షేత్ర గ్రూప్ ని కేరళ నుంచి తీసుకొచ్చాను. ఎస్, మన ఈ అదర్ స్టేజ్ మీద జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సౌపర్ణిక కళాక్షేత్ర ఫ్రమ్ కేరళ.
ఉదయభాను గారు. డెఫినెట్ గా ఇది కేరళలో సమ్ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ అయి ఉంటుందండి. సో వి రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. ఆ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ ని మీరు కాపాడుతున్నందుకు. బట్ అదో స్టేజ్ లో ఏంటంటే అదిరిపోయే పర్ఫార్మెన్సెస్ చూసాము. అండ్ అలాంటి పర్ఫార్మెన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఎక్కువసేపు సేమ్ ఎక్స్ప్రెషన్ తో వెళ్తూ ఉండింది అండ్ కథ అర్థం కాలేదు. దీన్ని ఏమంటారండి? ఈ ఫామ్ ఏమంటారు? ఈ ఆర్ట్ Teyyam. తెయ్యం. This is a ritual, old traditional art of Kerala. ఓకే. Performing only temple. ఎనీవేస్ డన్ ఎ గ్రేట్ జాబ్. థాంక్యూ. తరుణ్ మాస్టర్. నాకు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కొంచెం బిగినింగ్ అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన ఒక స్పెసిఫిక్ డాన్స్ మూవ్మెంట్స్ వచ్చి రిపిటేటివ్ గా ఉండింది. ఫైర్ ని చూడటం, దాని తర్వాత అరవటం అనేది. సో బేసికలీ వాళ్ళ ట్రెడిషన్, కేరళ ట్రెడిషన్స్, వాళ్ళు కంప్లీట్ కాన్సెప్ట్ ఇప్పుడు ఇందాక భానుగారితో చెప్పినట్టు ఆ స్టోరీ లైన్ అదంతా బాగుంది. ఎస్పెషలీ లైక్ నాకు చాలా కాస్ట్యూమ్స్, ఆ గెటప్, జోష్ అంతా బాగుండింది. ఐ థింక్ ఇంకా కొంచెం ఆ స్టోరీ లైన్ ఇంకా రివీల్ అయితే బాగుంటుంది. నాగబాబు గారు. కేరళ నుంచి ఇంత దూరం వచ్చి ఒక కేరళ ట్రెడిషన్ని మాకు చూపించినందుకు ఆ విధంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. కాకపోతే ఇలాంటి స్టేజ్ మీద చూస్తున్న మాకు కానీ ఈటీవీ ప్రేక్షకులకు కానీ ఇంకొంచెం కిక్ బాగుండేటువంటి షో అయితే బాగుండు. ఎనీహౌ కేరళ నుంచి ఇక్కడికి వచ్చి మన ఇండియన్ ట్రెడిషన్ని, కేరళ నేటివిటీని మా అందరూ చూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన జడ్జెస్ కి కొంచెం కాన్సెప్ట్ అర్థం కాలేదు కాబట్టి నెవర్ మైండ్, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. బట్ ఆల్ ది బెస్ట్, All the గుడ్ లక్ best. అండ్ థ్యాంక్ యూ సో మచ్. The ultimate dialogue show. గిన్నిస్ బుక్ హోల్డర్స్ రాబోతున్నారు. వారెవరో కాదు, స్లమ్ ఏరియా నుంచి వస్తున్న సంచలనాలు. మీరు కని విని ఎరుగని మరెక్కడా చూడని మార్షల్ ఆర్ట్స్ చేయబోతున్నారు. మైండ్ బ్లాక్ అయ్యే బ్లాక్ బెల్ట్ విన్యాసాలు చూపిస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం? జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మహేష్ నావలే కరాటే గ్రూప్ ఫ్రమ్ ముంబై.
సో మహేష్ గ్రూప్ మీరు ఇచ్చిన ఈ పర్ఫార్మెన్స్ మా జడ్జెస్ కి ఎలా అనిపించింది అడుగుదాం. ఉదయభాన్ గారు. సో మీ ఎంటైర్ టీమ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ Yes, ma'am. సింప్లీ సూపర్. అన్నిట్లో కష్టమైన ఏది అనిపించిందంటే ఇక్కడ కొబ్బరికాయలు పెట్టి నాన్చాక్తో కొట్టాను చూసారా. Thank you. బ్రెత్ ఆగిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే మా మామయ్య కరాటే ఫైటర్. ఏం చేస్తాడో నాకు తెలుసు. ఆ కరాటే నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక పిచ్చి ఉంటుందండి, ఒక పొజిషన్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే గోడలు కనిపిస్తే గుద్దేస్తూ ఉంటారు, ఏంటంటే చేస్తుంటారు. అసలు కరాటే నాన్చాక్ ప్రాక్టీస్ చేస్తుంటే నేను కూడా మామయ్య నాకు నేర్పవా అన్నాను చిన్నప్పుడు. ఇలా నేర్పుతుంటే ఇది వచ్చి ఇక్కడ తగిలింది. అది ఇప్పటికి కూడా ఎప్పుడన్నా ఇలా అన్నా కూడా అది వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. మహేష్ జీ నాకు తెలుసు నాన్చాక్ దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుందో. అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ అది. అబ్సల్యూట్లీ. అమ్మాయిలా ఇంకెవరన్నాను వీళ్ళు? She's girl. మాతాజీ సూపర్ యా సూపర్. అమ్మాయిలంటే ఇలా ఉండాలి. తరుణ్ మాస్టర్. అందరూ పిల్లలు బాగా చేశారు. जब पहले शुरुआत हुआ दो लड़कियां ने फटाफट पत्थर पे ऊपर पत्थर मारना शुरू किया. उसके बाद वो अपना छोटा रजनीकांत वो जो पलटी मारा ना पलटी. Okay. भाई उसने कहाँ से भाई बहुत ऊपर से मारा. Yeah, high jumps. Thank you, sir. आप लोग ने इतना छोटा प्रोग्राम में बहुत सारी चीज अच्छे चीज किया. वो जो लास्ट में बाइक में आना, फिर उनका ट्यूबलाइट तोड़ना, वो सब చూసేటప్పటికి నాకే అంటే నాకు అలవాట్లేదు. ये लोग ने जो आप लोगों ने किया इतना, आपका जो गट्स को मैं हैट्स ऑफ करता हूँ. ऑल द बेस्ट. Thank you. నాగబాబు గారు. మహేష్ నావలే కరాటే గ్రూప్ అదర్స్. ఒక స్లమ్స్ లో ఉండి చైల్డ్ లేబర్ గానో లేకపోతే సరైన దారిలో నడవకుండా కొంతమంది పిల్లలు పక్కదారులు పట్టేటువంటి ఈ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని కరాటేలో ఇంత నిష్ణాతులుగా తయారు చేసినటువంటి మహేష్ కి మీ అందరి తరఫున అతనికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ముఖ్యంగా వాళ్ళు చేసిన ఫీట్స్, అందులో కుర్రోడు జంప్ లీప్ తీసుకొని బ్యాక్ ఫ్లిప్ చేశాడు. చాలా హైట్ లో చేశాడు. పైగా కింద ఏం లేదు. సినిమాలో ఏంటంటే అలాంటి జంప్ చేసినప్పుడు కింద ఒక సేఫ్టీ ఉంటుంది, కింద ఏ సేఫ్టీ లేదు. నిజంగా నాకే ఒకసారి కళ్ళు తిరిగి అనిపించింది ఆ అబ్బాయి ఫీట్ చూసి. అలాగే ఒక అమ్మాయి అఫ్కోర్స్ పర్ఫార్మెన్స్ లో బాగా అనుకుంటాను, తల మీద ట్యూబ్లైట్ పగలగొట్టి అమ్మాయి వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి మరి ఇంకోటి పగలగొట్టడం. ఈ పర్ఫార్మెన్స్ లో బాగా అయినప్పటికీ ఒకసారి ఒళ్ళు గగురు పడిచింది ఆ అమ్మాయికి ఏదైనా అయి ఉంటుందేమో అని. బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మీటర్. ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి ఏమిస్తాం? 100% ఇవాల్టి పర్ఫార్మెన్సెస్ లో మీది టాప్ అయితే 25,000. మినీ ఫైనాన్స్ లో మీది టాప్ అయింది అనుకోండి 1 lakh rupees. డైరెక్ట్ ఫైనాన్స్ లో అయింది అనుకోండి 10 లక్షలు. 10 10 లక్షలు గెలుచుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. Thank you. The ultimate dialogue show. ప్రదీప్, ఈ జాకెట్ బాగుంది. థ్యాంక్స్ అంటే నీ జీన్స్ కూడా చాలా బాగుంది. హే థ్యాంక్స్. బట్ ప్రదీప్, నువ్వు అన్ని వేసుకున్నా బాగుంటావు, కానీ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తే. ఇంకేం డిఫరెంట్? అంటే ఫర్ సపోజ్ Yeah. కొంచెం కలర్ఫుల్ గా, కొంచెం బ్రైట్ గా ఏదైనా శారీ కానీ స్కర్ట్ కానీ ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటావని నేను అనుకుంటున్నా. ఏమంటావు? నీ దిమాకు దద్దోజనం అయింది, కానీ అసలు విషయం ఏంటంటే నేను అలాంటివి వేస్తే చాలా చండాలంగా ఉంటుంది, కానీ నెక్స్ట్ వచ్చి ఆయన వేసాడు అనుకో అదిరిపోతుంది. ఓకే, ఎవరెతను? అను అండ్ పార్టీ వెరైటీగా డ్రెస్సింగ్ తో వెరైటీగా డాన్స్ చేయబోతున్నారు మన ఈ అదుర్ స్టేజ్ మీద. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అను అండ్ పార్టీ.
వెరైటీ అన్నారు. వెరైటీ అంటే ఏంటి అనుకున్నాను కానీ ఫస్ట్ అసలు ఆయన కాస్ట్యూమ్ లోనే వెరైటీగా ఉంది. తూకంలో బొగ్గులు వేసుకుని తిప్పాలన్న కాన్సెప్ట్ వీళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ప్రదీప్ వీళ్ళ పేరు వచ్చి అను కదా? అను లేదు మా, ఇంత మంచి గాగరా, ఇంత మంచి చోలీకి వెనకాల ఏంటి రహస్యం ఏంటి? అంటే వెనక అంటే అనును చూస్తే మాస్టర్ కి ఏదో అనుమానంగా ఉందంట. అవును. ఎక్కడ అనుమానం స్టార్ట్ అయిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే, ఆ సెంటర్ పార్ట్ ఉంది. सेंटर लड़की है लड़का पता नहीं, मेरे को कुछ समझ में नहीं आ रहा है. मैं लड़की नहीं, मैं लड़का हूँ। मैं लड़का हूँ. ओहो लड़का हो तो आपका नाम क्या है? मेरा नाम ऐसे उदय है, कौन से कहाँ से आए हो? राजस्थान। ओह सुपर सुपर. आपने जो वो जो आँख को जो घुमाया सुपर का चेशारू. एंड जो ग्राउंड में जो घुटने में जो आपने जो चक्कर लगाया सुपर है. और ढोलकी साहब कमाल है सर. आपका जो परफॉर्मेंस है सुभान अल्लाह, थैंक यू। कमाल. आपका जो ग्रेस है, जो आपका जो चमक चल्लू जो टुमका जो लगाया आपने टुमका एक बीच बार बीच में, आय आय हाय आय हाय. चलो बहुत अच्छा, बहुत कमाल का है. थैंक यू। ऑल द बेस्ट, गॉड ब्लेस यू. భాను గారు నాకంటే ముందు ఇక్కడ అన్నయ్యని అడగండి, ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ ఫినిష్ చేశాక అను డార్లింగ్ బుల్లెట్ ఇక్కడ కొట్టింది. లేదు ఇక్కడ నుంచి వెళ్ళింది అన్న, బుల్లెట్ టక్కన కొట్టింది. ఎందుకో నాకు తెలీదు. आपने गोली इधर क्यों मारा, निशाना इधर क्यों लगाया? इसलिए कि ये सबसे अच्छे लगते हैं। ఇంకా మీరు మాట్లాడుకోండి, మేము వింటాం. ఫస్ట్ మీరు వేసుకున్నటువంటి ఆ పైన అది హైలీ ఇన్ఫ్లేమబుల్. చిన్న ఫైర్ కనుక టచ్ అయిందంటే అది పెట్రోల్ లాగా ఫైర్ అవుతుంది కాస్ట్యూమ్. సో ఆ రిస్క్ భయపడ్డాను నేను. బట్ చాలా మంచి రిస్క్, పెద్ద రిస్క్ తీసుకున్నారు మీరు. యు లుక్ గుడ్, యు డన్ వెల్. అండ్ నాకు ఇంకేదన్నా ఇంకొక 2-3 ఐటమ్స్ చేస్తారేమో అనుకున్నాను. బట్ ఎనీహౌ ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ జడ్జెస్. ఉదయ్ భాను గారు మీరేమంటారు ఈ పెర్ఫార్మెన్స్ చూసి? ఉదయ్ జీ, हाँ जी। ఐ మీన్ డార్లింగ్ అను ఇంత అందంగా ఉంటే ఎలా? ఇతనీ खूबसूरत हो आप. ఓ మై గాడ్, నజర్ నా లగే आप. అనే భయపడ్డారు ఎక్కడ నిప్పు అంటుకుంటుందో అని. వారికి నిప్పు అంటదు, వారికి తెలిసిందే నిప్పు అంటించడం. ఆగ్ लगाना जानते हो, आग लगेगा नहीं आपको, क्योंकि आप खुद ही आग हो यार. आपका नाम क्या है उस्ताद? शौकत खान। शौकत खान जी जी। पहला गो सुपर सुपर. తరుణ్ మాస్టర్, మన అదర్స్ మీటర్ ఏ రేంజ్ లో ఉంది? 1901 నుంచి 2011 వరకు సంవత్సరం, ఆ రోజు డేట్, ఆ మంత్ చెప్తే ఆ రోజు ఏ రోజో చెప్తారు. 22nd 8 1955. ఇది చాలా మంది తెలుసు. ఇది ఏ రోజు? It is Monday. మరి అది కరెక్టో కాదో? అందరూ ఎంత ముద్దుగా ఉన్నారంటే The ultimate talent show.